నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం ఇప్పుడున్న గెస్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో. సో శిరీష గారు, శిరీష గారు అంటే గుర్తుపడుతున్నారు, బట్ బరలెక్క అంటే చాలా అభిమానం అనమాట. సో తనే మనతో పాటు ఉన్నారు. నమస్కారం శిరీష గారు. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఏంటి అసలు ఆఫ్టర్ ఎలక్షన్స్ 5,000 ఓట్లు అంటే చిన్న విషయం కాదు. సో ఎలా ఉంది ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, పొలిటికల్గా మీ ఎజెండా ఏంటి అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు ఎలా అనిపించాయి? అంటే ఫస్ట్ నాకు అంత రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేకుండే, కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉంది. కానీ బాగా కుళ్ళు కుతంత్రాలు అవన్నీ ఏమేమో తెలిసినాయి అనమాట. ఇక బాగా ఇంత ఘోరంగా ఉంటుందా అని మాత్రం నాకు తెలియదు, బట్ బాగుంది. ఓవరాల్గా రాజకీయాలు నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా రాజకీయాల్లో చూడొచ్చా శిరీష గారు? చూడొచ్చు. ఎంపీగా కంటెస్టెంట్ చేస్తారు. సో ఎంపీ ఇప్పుడు అదే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నారు. సో ఎలా జరుగుతున్నాయి అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ? బాగానే జరుగుతున్నాయి. అవునా? గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఓకే. సో ఏం చెయ్యాలి అని అంటే ఎలక్షన్స్లో కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఆలోచించారా? డిఫరెంట్గా అంటే నేను ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే అధికారి దగ్గరికి వెళ్తాం, అట్లా కాకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది ఒక నా ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళ సమస్యలు మన దృష్టికి వచ్చే వరకు ఆగకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు మన దగ్గరుండి తెలుసుకుంటే కొంచెం వాళ్ళ పెయిన్ అనేది మనం దగ్గరుండి చూస్తేనే కదా ఏదైనా అర్థమవుతుంది. సో అది చేద్దాం అనుకుంటున్నాను. సో అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే కొంతవరకు ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు? సమస్య ఏంటంటే రోడ్లు. ఒక్క ఊర్లో కూడా రోడ్లు చక్కాలేవు అసలు. రోడ్లు అసలు అంటే ఓ కాడికి మా ఊరు రోడ్డు కానీ కొన్ని ఊరు రోడ్లు బాగున్నాయి, కానీ వేరే ఊర్లలో అసలు మెయిన్ రోడ్లలో కూడా మా అది బొడ్రాయి అంటారు కదా, అక్కడ కూడా రోడ్లు బాగాలేవు. రోడ్లు స్కూల్లో అయితే పందులు కుక్కలు తిరుగుతున్నాయి, చెత్త తెచ్చి అక్కడే ఇస్తురు. ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి. సో ఇవన్నీ మార్చగలను అన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఫ్యూచర్లో మారుస్తుంది. సో ఇదివరకైతే ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఇప్పుడు ఏదైనా పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు? అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో రాజకీయాలే మీ ఎజెండా కాబట్టి రాజకీయాల్లోనే ఉండాలి, పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటున్నారు అదైతే అర్థమైంది. సో ఫ్యూచర్లో ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఏ పార్టీలోకి అయితే ఏం వెళ్ళను, ఇండిపెండెంట్గానే ఉంటా. మరి ఇండిపెండెంట్గా ఉంటే ఆల్రెడీ మీరు చూసారు, ఇండిపెండెంట్గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో మీరు అనుకుంటున్న సమస్యలు, మీరు పరిష్కరించాలనుకుంటున్న సమస్యలు తీర్చడం ఇండిపెండెంట్గా అది కొంచెం ప్రాక్టికల్గా అంత వర్కౌట్ అవ్వదని మీకు కూడా ఒక అంచనా అయితే వచ్చి ఉంటుంది. సో దాని గురించి ఏం ఆలోచించారు? కాదు అంటే చేయడం సాధ్యం కాదు, చేయాలనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది కదా. అంతేనా? అంతే. ఇండిపెండెంట్గా ఉంటే మామూలుగా విన్ అయినా కానీ, ఇండిపెండెంట్గా కానీ పార్టీ పరంగా ఏ పరంగా విన్ అయినా కానీ ఒక ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అమౌంట్ శాలరీ కానీ ఈ కాన్స్టిట్యున్సీని మంచి చేయడానికి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది 1 yearకి. సో ఆ అమౌంట్తోన మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు కదా. ఓకే. పార్టీలా విన్ అయితేనే అమౌంట్ అని కాదు, ఇండిపెండెంట్గా విన్ అయినా కానీ అమౌంట్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తాయి. అవి మన అవసరాలకు యూజ్ చేసుకోకుండా సమాజ సేవకు ఉపయోగిస్తే ఖచ్చితంగా మార్చగలం. అంటే ఒక రకంగా కొంచెం అమాయకత్వము, కొంచెం మంచి చేయాలన్న మంచితనం రెండూ ఉన్నాయి ఈ మాటతో, అంటే ఈ ఆన్సర్తో. నిజంగానే ఇండిపెండెంట్గా మనం చేయొచ్చు, బట్ ఎంతవరకు చేయనిస్తారు? మిమ్మల్ని లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని అంత రాద్ధాంతం చేసిన ఇరు పార్టీలు ఇప్పుడు ఇలా మంచి పనులు చేస్తాను ఇండిపెండెంట్గా అంటే ఎంతవరకు సహకరిస్తాయి? సహకరించకపోయినా నేనైతే చేసేది చేస్తా. సో ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది ఈమె మొండిది, ఎవరు చెప్పినా వినదు అనేసి అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా నిలబడ్డా కాబట్టి ట్రై చేసిర్రు అనమాట నన్ను అన్ని రకాలుగా తొక్కడానికి. వాళ్ళు ఎంత తొక్కిరో నేను అంత పైనకి లేచిన. సో నెక్స్ట్ కూడా తొక్కడం చూస్తారు, నెక్స్ట్ తొక్కడం చూస్తారు. ఈ లాస్ట్కి ఏమనుకుంటారు, అమ్మాయి మెత్తలో మనం పెట్టుకోలేము, ఊకోవడం బెటర్ అని అట్లా చేస్తాను నేను ఇక. సో ప్రాణహాని ఏమైనా ఉందా శిరీష గారికి? ఉందేమో, మరి ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మీరేమనుకుంటున్నారు?
ఉందని అనుకుంటున్నా. ఉందని సో అనుకో. తెలుస్తాయి నాకు కూడా కొన్ని ఇట్లా చేద్దాం అనుకుంటారు. నేను ఎంపీగా నిలబడదాం అనుకుంటున్నా కదా, అవును. ఆల్రెడీ ఇప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసిరని కూడా నాకు తెలియదు. మీకు ఏం తెలియదు అనుకుంటారు కానీ నాకు చెప్పేళ్ళు కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు. కరెక్ట్. సో అన్ని తెలుస్తున్నాయి కానీ దేనికైతే నేను భయపడ. సో ప్రజలు ఏమనుకుంటున్నారు కొల్లాపూర్లో ఇప్పుడు ప్రస్తుతానికి? మీ ప్రజలు మీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పారు, అసలు నా ప్రజలే నన్ను చూసి భయపడుతున్నారు, నేను ఆ ఊరి అమ్మాయిని కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నాను అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇన్నర్ వాయిస్ ఏంటి వాళ్ళది? అంటే మామూలుగా ఏమనుకుంటారు అంటే వాళ్ళు కొత్తగా వచ్చింది. సో కొత్తగా వచ్చింది కాబట్టి ఉంటుందో ఉండదో, ఈమె ఎట్లుంటుందో. ఇప్పుడు ఎవరినైనా నమ్మరు అంత ఈజీగా. మనం ఒక వస్తువు కొనాలంటేనే ఆలోచించి చూసి ఉంటాం. సో అలాంటిది 5 సంవత్సరాలు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మీ చిన్న ఏజ్ ఉంది. మెయిన్ నా ఏజ్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నా ఏజ్. కరెక్ట్. మీ చిన్న ఏజ్ అంటే అనుభవం లేదు అదే అనుకున్నారు ఇక. కానీ నాకు చాలా అనుభవం ఉందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేది చిన్న బాధ. అసలు నేనే అడుగుతున్నా, ఎటువంటి అనుభవం మీరు పొందారు ఈ జర్నీలో? చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉండి డబ్బులో పెరిగిన వాళ్ళకి డబ్బు వాల్యూ అనేది తెలియదు. ఒక పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు విన్ అయ్యారనుకో, పేదరికం ఇంకొకరు బాధపడొద్దని ఆలోచిస్తారు. నేను ఎన్నో అనుభవించిన డబ్బు పరంగా కానీ మనుషుల మాటలు కానీ చాలా అనుభవించిన. సో రేపు నాలాగా ఎవరు కావద్దనే నేను ఆలోచిస్తాను. డబ్బున్న వాళ్ళకి కొంచెం తెలీదు బంధాలు అవన్నీ. సో నన్ను గెలిపించింటే కాన్స్టిట్యున్సీ మొత్తం మార్చేసేదాన్ని అంతేనా? ఖచ్చితంగా. కానీ నెక్స్ట్ అయినా ట్రై చేస్తా. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిచిన దగ్గర వదిలిపెట్టాను ఇక. సో ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి అంతా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారా? ఈ 5 ఏళ్ళు స్టార్ట్ చేసిన ఆల్రెడీ. ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు కొంతమంది చదువుకోలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు పిల్లలు. సో వాళ్ళని కలెక్ట్ చేస్తున్నా, వాళ్ళని చదివించడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు డబ్బు ఏం లేదు. మనం ఒక మంచి పని చేస్తే ఆటోమేటిక్ గా ఏదో ఒకటి అవుతుంటది. అవునా? సో నాకు ఎంతో కొంత ఎలక్షన్ అమౌంట్ కొంచెం మిగిలింది. సో మిగిలిన కాడికి నాకు ఏం వద్దు. సో ఇప్పుడు నేను ఒక మంచి పని చేస్తున్నాను చెప్పేసి ఆ మంచి పనిలో మా వంతుగా మా చేయి కూడా ఉండాలని ఎంతో మంది నాకు డబ్బులు హెల్ప్ చేసి. ఫండింగ్ వచ్చిందంటారు మీరు లాస్ట్ టైం ఎలక్షన్? వచ్చింది. అయితే ఆ ఫండ్ నా స్వార్థంగా నా అవసరాలకు కాకుండా వాళ్ళు నా మీద ప్రేమతో నేను మంచి చేస్తున్నానే కదా నాకు ఇచ్చింది. కరెక్ట్. సో అదే నేను ఇంకొకరికి మంచి చేస్తే ఇంకా బాగుంది. ఆ డబ్బు మంచి పనులకే ఉపయోగిస్తాను. ఓకే. సో మొత్తం అంతా సిద్ధం చేసుకున్నారా? ఎవరెవరిని చదివించాలి ఏంటి? ఇంకా చెప్పి పెట్టిన ఆల్రెడీ. తెలుసుకోలేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకొని హెల్ప్ చేయాలి. సో అవన్నీ నా టీం ఉంది, వాళ్ళు చేస్తున్నారు. అవునా? సో ఇంట్లో వాళ్ళు ఎలా స్పందించారు? వాళ్ళు ఎందుకంటే తమ్ముళ్ళు చాలా చిన్న తమ్ముడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు మీ డెసిషన్ వల్ల. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఏడవడం కూడా జరిగింది ఆ వీడియోలో. నిజంగా అందరు కన్నీరు మున్నీరు అయిపోయారు. అసలు ఎలా ఉంది ఇప్పుడు? తను సపోర్ట్ చేస్తున్నాడు అంటే చిన్న పిల్లడు, మీ వయసే చిన్నది. అవును. తమ్ముడు అంటే ఇంకా చిన్న వయసు కాబట్టి అక్క ఎందుకు మళ్ళీ నన్ను కొడతా ఇలా ఏమైనా మాట? అలా ఏం లేదు. మనం మంచి చేసినప్పుడు అట్లనే వస్తాయి. తర్వాత మనం ఆటోమేటిక్గా మనకు ఒక పొజిషన్ వచ్చి మనం మంచి చేస్తుంటే మనకు ఇప్పుడు నాకేమైనా చెడు జరిగితే 100 చేతులు ఉన్నాయి కాపాడడానికి. ఇప్పుడు నేను ఇంకా మంచి చేస్తే 1000 చేతులు అవుతాయి. సో ఇప్పుడు ఎంత బలగం ఉంది శిరీష గారు? ఉంది, చాలా ఉంది. అవునా? 100లో ఉంది, లక్షల్లో ఉందా? సూపర్. సో ఎంపీ ఎలక్షన్స్ కి ఆల్రెడీ మీరు సిద్ధం చేశారు. ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే? కాల్స్ ఇట్లా రావట్లేదు. కాల్స్ అయితే ఏం రాలేదు కానీ కుట్రలు ఉన్నాయి, చేస్తున్నారు. అంటే ఏ కైండ్ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలిసిన వాళ్ళే చెప్పారు? ఏమని చెప్పారంటే కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇట్లా చేస్తురు, ఎక్కడో కాదు నీ చుట్టుపక్కల నేను ఊర్లో వాళ్ళే, మా ఊరు కాదు వేరే ఏరియాలను మాకు దగ్గర వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. ఇంకా మరి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేనేం జాగ్రత్త, హైదరాబాద్ వచ్చేసారు ఇక్కడికి, సింపుల్ గానే వచ్చారు, ఏదైనా జరగచ్చు. సో ఇంట్లో వాళ్ళకి భయపడడం కానీ మీరు ఏమైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కానీ అట్లా ఏమైనా? నేనేం జాగ్రత్తలు తీసుకోవట్లేదు, మీరే చూసిరుగా ఒక్కదాన్నే వచ్చిన. అంతేనా? ఎందుకు భయపడడం? ఏం భయపడను. పుట్టినాం, ఏదో ఒకటి సాధించాలి, పోవాలంతే. సో ఏం సాధించాలి అనుకుంటున్నారు? ప్రజల సేవని అనుకుంటున్నారు? అంతే, ప్రజల సేవ చేయాలి. ఇంకా బర్రెల కంటే ఒక బ్రాండ్ అని తరతరాలకు చెప్పుకునేటట్టు. ఎగ్జాంపుల్ చాకలి ఐలమ్మ ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి, వాళ్ళని నేను చూడలే. కానీ రేపు మా పిల్లలు కూడా ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇట్లా ఉంటది కదా. సో నన్ను కూడా అట్లా గుర్తుపెట్టుకుంటట్టు మొత్తం బర్రెల కంటే బ్రాండ్. ఇంకా సో చరిత్రలో నిలిచిపోవాలని చూస్తున్నారు. సో ఇవన్నీ సాధ్యం అవుతాయి అంటారా? అంటే ఇందాక చెప్పారు ఏది అసాధ్యం కాదు అని, కరెక్టే.
సాధ్యం కాదనుకుంటే కాదు, సాధ్యం అవుతుందంటే అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన నచ్చకో లేకపోతే తిరుగుబాటు చేసో ఉద్యోగాలు ఇవ్వడం లేదనో, జాబ్ క్యాలెండర్స్ లేవనో, నిరుద్యోగ సమస్య ఎక్కువైందనో మీరు పోరాటం అక్కడ నుంచే బీజం స్టార్ట్ అయింది, ఆ వీడియో నుంచే. ఆ వీడియోలో ఉద్యోగాల సమస్య గురించే. సో ఇప్పుడు పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఆయన జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అంటున్నారు, అండ్ అందులో ఇవాళ టీఎస్పీఎస్సీతో సమీక్ష కూడా ఉంది. సో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. ఇస్తే హ్యాపీనే కదా, అందరికంటే ముందు నేనే ఎక్కువ హ్యాపీగా. అవునా? సో ఒకవేళ ఆయన పాలన కేసీఆర్ గారి పాలనతో పోల్చుకుంటే ఆయన పాలన ఒక 1 మంత్ చూసారు కదా, 1 మంతే కదా అయ్యింది, అప్పుడే ఎట్లా తెలుస్తుంది? అంటే ఆల్మోస్ట్ కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. మంచిగానే ఆయన ఉంది. చూస్తున్న శాఖలు, విద్యుత్ శాఖలో అవకతవకలు తీయడం కానీ, లేకపోతే పోలీసు శాఖలో ప్రక్షాళన చేయడం కానీ, సో ఈ మెట్రో, ఈ పనులు ఇవన్నీ ఆయన స్టార్ట్ చేశారు కదా. సో ఎలా ఉంది ఆయన గురించి? మంచిగా ఉంది, నాకు తెలుసు మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కూడా చదువుకొని ఇవన్నీ అనుభవించిన వ్యక్తి కాబట్టి మంచిగా జరుగుతుంది. ఇంకా ముందు ముందు చూస్తుంటే తెలుస్తుంది అక్క, ఇప్పటికైతే మంచిగా ఉంది. అవును. సో కేటీఆర్ గారి గురించి ఒక మాట చెప్పు శిరీష గారు, అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం అక్క, ఏం లేదు చెప్పడానికి, ఆయన కూడా మంచి వ్యక్తి లేండి. అంతేనా? అంటే ఏం లేదా చెప్పడానికి, అంటే మీ ఒపీనియన్ ఏంటి కేటీఆర్ గారి గురించి? ఏం లేదక్క. ఎందుకు భయపడని అన్నారు? మీ ఒపీనియన్ చెప్పడానికి ఇప్పుడు ఎందుకు? ఐటీ మినిస్టర్ కదా ఆయన, సో ఆయన పర్ఫెక్ట్గా మంచిగా ఒక హైదరాబాద్లో చాలా వరకు ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యింది. సో అది ఆయన గ్రేట్ అన్నమాట. అంతే అంటారు. కేసీఆర్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన కూడా మంచిగా, అందరు మంచోళ్ళే అక్క. మళ్ళీ ఎందుకు తిరుగుబాటు చేశారు అంత మంచి? తిరుగుబాటు అంటే నిరుద్యోగులం నిర్లక్ష్యం చేసిండు మెయిన్. ధరని నాకు బాధ అనిపించింది. ఈ నిరుద్యోగుల నిర్లక్ష్యం చేయడం అనేది ఇంకా చాలా బాధ అనిపించింది.